చారిత్రాత్మక ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా మెరుగైన జాయింట్ రీప్లేస్మెంట్ కీలక ఘట్టాలను సాధించామని విశాఖపట్నం ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుశాంత్ కుమార్ మల్లిక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొలి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్స చేశామని తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అతనికి కుడి మోకాల్లో అడ్వాన్స్డ్ స్టేజ్ 4 పోస్ట్ ట్రామాటిక్ ఆస్టియో ఆర్థోటిస్తో బాధపడుతున్న సందర్భంలో ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ వైద్య బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. మరొక చారిత్రాత్మక ఘట్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించబడింది అన్నారు. ఒడిశా రాష్ట్రం బోలంగిర్కు చెందిన 49 ఏళ్ల సునీల్ కుమార్ బిస్వాల్ అనే అతనికి రొటేటర్ కప్ ఆర్థోపతి మరియు సికిల్ సెల్ వ్యాధి కారణంగా షోల్డర్ జాయింట్ లో తీవ్రమైన సమస్యలు ఉండడం వల్ల ఈ అధునాతన శస్త్రచికిత్స చేపట్టబడింది అన్నారు. ఫస్ట్ టైం వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో 2 సర్జరీలు చేసాము. అది యూనిక్ ఎందుకంటే అది ఫస్ట్ టైం జరిగింది. ఒకటైతే నార్మల్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ ఎక్కడైనా మేము జరుగుతూ ఉంటాయి, మీరు చూసుకోవాలి, మీకు కూడా ఐడియా ఉంది. ఇది ఫస్ట్ టైం కనుక సెరామిక్ నీ ఇంప్లాంట్ వేసాము పేషెంట్కి, యంగ్ పేషెంట్స్కి. ఒక పేషెంట్స్ 49 ఇయర్స్ మేల్ పేషెంట్ ముందు 5 సంవత్సరం ముందు ఆయనకి అది పడిపోయిన తర్వాత అక్కడ ఫ్రాక్చర్ అయింది నీ దగ్గర. అది మొత్తం ఆ తర్వాత ముడుకులు అరిగిపోయింది, చిప్ప అరిగిపోయింది. అందుకే అది నడడానికి బాగా కష్టమైంది అతనికి. దాని గురించి నా దగ్గర వచ్చారు, అది చాలా హాస్పిటల్కి తిరిగారు, అతను నా దగ్గర వచ్చాడు. యాక్చువల్ అతనికి ఏంటి కావాలంటే ఈ యొక్క ఇంప్లాంట్ కావాలి, వయసు తక్కువ కాబట్టి ఒక ఇంప్లాంట్ కావాలి. నార్మల్ ఎన్ని ఇంప్లాంట్స్కి దాని ముడుకుల్లో ఏంటి ఇంప్లాంట్ రాస్తాం, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, మనకు లైఫ్ స్పాన్ ఉంటుంది. దానికి తర్వాత మళ్ళా మార్చి వస్తుంది. ఇప్పుడు ఈ తక్కువ ఏజ్ కాబట్టి ఒక ఇంప్లాంట్ సెలెక్ట్ చేసి అది నార్మల్గా ఇంకా మార్చేయకుండా లైఫ్ అంతా దాని మీద అది వేస్ట్ చేసి నడగలుగుతారు. అదే నేను వేసాం, అది సెరామిక్ ఇంప్లాంట్. సెరామిక్ ఇంప్లాంట్ ఇది నార్మల్గా మీరు చూస్తే ఇది ముడుకులది, మనకి ఇంప్లాంట్ ఇది టైటానియం ఉంటుంది, టైటానియం ఇంప్లాంట్. నార్మల్ లైఫ్ స్పాన్ టైటానియం ఇంప్లాంట్ అంటే 15 to 20 years మ్యాక్సిమం మనం టైటానియం. తర్వాత ఇంప్లాంట్ లూజ్ అయిపోతాయి, మనం చేయవలసింది. ఈ సెరామిక్ ఇంప్లాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే 30 years వరకు పనిచేస్తుంది. ఒక్కొక్క పేషెంట్ 35 years వరకు కూడా అవుతుంది. అందుకే మరి ఒక పేషెంట్కి తక్కువ ఏజ్ పేషెంట్స్కి ఎవరికైనా ముడుకులో తొందరగా అరిగిపోతే ఆ పేషెంట్కి ఈ టైప్ ఇంప్లాంట్ వేసేస్తే లైఫ్లో అది పనిచేస్తుంది. అది మనం మార్చేయడానికి ఫర్దర్గా 15-20 సంవత్సరం తర్వాత మార్చేయడానికి అవసరం ఉండదు. అందుకే ఇంప్లాంట్. ఈ ఇంప్లాంట్ ఏంటంటే దానికి రియాక్షన్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటాయి, తర్వాత ఇన్ఫెక్షన్ సైడ్ తక్కువ ఉంటాయి, అండ్ లాంజివిటీస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫంక్షనల్ క్వాలిటీస్ ఫంక్షన్ చాలా బెటర్ ఉంటుంది నార్మల్ ఇంప్లాంట్ కాకుండా. ఈ ఇంప్లాంట్కి చాలా బెటర్గా ఉంటుంది. ఈ పేషెంట్స్కి మనం ఒక రోజు తర్వాత ఆపరేషన్, ఒక రోజు తర్వాత నడిపించవచ్చు, ఏం పర్లేదు, నడిపించచ్చు. నీ జాయింట్ రిప్లేస్మెంట్ మోస్ట్లీ సెరామిక్ ఇంప్లాంట్కి నడిపించవచ్చు అందరికి. అది ఒక పేషెంట్ అయింది. ఈ పేషెంట్ 2 పేషెంట్ ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్నారు, మనకి డిశ్చార్జ్ చేస్తాము. 5 రోజుల ముందు ఇద్దరికి ఆపరేషన్ చేసాము, ఇదో డిశ్చార్జ్ చేస్తాం. 2 పేషెంట్ మీద వస్తారు, మీరు కూడా చూస్తారు. అది ఒకటే. సెకండ్ పేషెంట్ అంటే ఒకరికి సికిల్ సెల్ డిజీజ్, మీకు ఐడియా ఉంటుంది అందరికి. సికిల్ సెల్ అనీమియా ఉంటుంది కదా, అందువల్ల అది ప్రతి జాయింట్ పోతాయి, మోస్ట్లీ హిప్ జాయింట్ పోతాయి. అది బ్లడ్ సప్లై అది ఎఫెక్ట్ అయిపోయి అది అక్కడ డ్యామేజ్ అయిపోతుంది. హిప్ చుట్టు దగ్గర, లేదంటే ముడుకుల దగ్గర, జబ్బు దగ్గర అలాగే. ఈ పేషెంట్ ఏంటంటే ఈ పేషెంట్కి జాయింట్ ఎఫెక్ట్తో పాటు కొన్ని మసిల్స్ అది కూడా దానికి ఎఫెక్ట్ అయింది. అందుకే నార్మల్ షోల్డర్ జాయింట్ జబ్బకి ఏమైనా రిప్లేస్మెంట్ చేస్తాం కదా. నేను కూడా 11 సంవత్సరం ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు నేను ఫస్ట్ టైం షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసాం. ఇప్పుడు ఎందుకంటే ఈ పేషెంట్కి ఈ మసిల్స్ దుమ్ము అని ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి నార్మల్
షోల్డర్ జాయింట్ రిప్లేస్ చేసేస్తే అది ఫెయిల్ అవుతుంది అనుకుని రివర్స్ షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసాం. రివర్స్ షోల్డర్ అంటే నార్మల్లీ ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది. ఫస్ట్ పైన బాల్ ఉంటుంది, పైన సాకెట్ ఉంటుంది, కింద బాల్ ఉంటుంది. ఈ కేసులో ఈ మసిల్స్ సరిగా పనిచేయలేదు, మరి అది అఫెక్ట్ అయింది. దానివల్ల నేను రివర్స్ చేసాము. రివర్స్ అంటే బాల్ ఇక్కడ పెట్టాము, సాకెట్ కింద పెట్టాము. అది ఒక టెక్నిక్, అది ఒక వెరైటీ షోల్డర్ జాయింట్ రిప్లేస్మెంట్. ఒక్కొక్క పేషెంట్తో ఈ మసిల్స్ అని అఫెక్ట్ అయితే ఈ దాంతోపాటు ఈ జాయింట్ అఫెక్ట్ అయినతో పాటు మసిల్స్ కూడా అఫెక్ట్ అయితే దానికి ఈ టైప్ ఇంప్లాంట్ చేయొచ్చు. ఫస్ట్ టైము ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ సర్జరీ, ఇది అందరూ చేయలేము. దానికి ఎక్స్ట్రీమ్ స్కిల్స్ కావాలి దీనికి. అందుకే ఫస్ట్ టైం వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆపరేషన్ జరిగింది, నేను చేసాము. ఇద్దరు పేషెంట్ మీ దగ్గర వస్తారు, మనం ఇంకొకటి చూడవచ్చు.